నమస్తే అండి. ఇప్పుడు చూస్తున్న ఫ్లాట్ అయితే 1430 ఎస్ఎఫ్టీ ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న ఫ్లాట్ అండి. ఇది మెయిన్ డోర్కి ముందు చాలా వరకు లెందీగా అయితే మనకి కారిడార్ కనిపిస్తుంది. 3.5 అడుగుల వెడల్పు, పొడవు అయితే చాలా పొడవు ఉంది. అదంతా కూడా ఫుల్ సేఫ్టీ గ్రిల్స్ పెట్టేసి ఉందండి. మెయిన్ డోర్ దగ్గరికి వచ్చి మనం చూస్తే ఈ విధంగా కనిపిస్తుందండి. మెయిన్ డోర్ అయితే టేక్ వుడ్ కనిపిస్తుంది. క్లారిటీగా క్వాలిటీ కలిగిన టేక్ వుడ్ వాడారని తెలుస్తుంది. అదేవిధంగా రైట్ సైడ్ లార్జ్ స్కేల్లో వెంటిలేషన్ అయితే ఓపెన్ చేశారు. టైల్స్ అయితే కంప్లీట్గా మార్బల్స్ మోడల్లో టైల్స్ అయితే కనిపిస్తున్నాయండి. అదేవిధంగా లేటెస్ట్ ట్రెండ్కి సంబంధించిన ఫాల్ సీలింగ్ అయితే కనిపిస్తుంది. టీవీ యూనిట్ ఎక్సలెంట్ అనిపించింది, బోత్ సైడ్ గ్లాస్ ఫినిషింగ్తో. టీవీ యూనిట్ దాటి మనం కాస్త ముందుకెళ్తే లెఫ్ట్ సైడ్ మనకి పూజా రూమ్ కనిపించింది. డబల్ డోర్ వచ్చి సెల్ఫ్లు అయితే చాలా వరకు పూజా రూమ్లో వేసేసి ఉంచారండి. ఒక చిన్న బాక్స్లా కట్టారు. పైన కూడా మనకి గ్లాస్ ఫినిషింగ్తో చిన్న చిన్న ట్రే మోడల్గా అయితే బాక్స్లు ఇచ్చారు. పూజా రూమ్ దగ్గర కూడా ఫాల్ సీలింగ్ అయితే డిఫరెంట్ మోడల్లో తీసుకున్నారండి. ఇది అక్కయ్యపాలెంలో లొకేట్ అయి ఉందండి. నియర్ టు దాలిరాజు సూపర్ మార్కెట్ అని చెప్పచ్చు. మనకి స్ట్రైట్గా చూస్తే కిచెన్ కనిపించింది. కిచెన్ ముందు ఏరియా అంతా కూడా డైనింగ్ పర్పస్కి అయితే విడిచిపెట్టడం జరిగింది. డైనింగ్ ఏరియా దగ్గర డబుల్ వెంటిలేషన్ వచ్చిందండి. అలాగే చిన్న సెల్ఫ్ మోడల్లో అయితే వచ్చింది వుడ్తో. కిందన కూడా మనకి సెల్ఫ్లు అయితే రావడం జరిగింది. డైనింగ్ పక్కన అయితే మనకి కిచెన్ వచ్చింది. కిచెన్ దగ్గర ఎంట్రీలో ఆర్చ్ మోడల్లో అయితే ఇవ్వడం జరిగింది. కిచెన్ అయితే లార్జ్ స్కేల్లో కనిపిస్తుందండి. కిచెన్లో వాల్ టైల్స్ అయితే చాలా ప్రీమియం క్వాలిటీ కనిపిస్తున్నాయి. వెంటిలేషన్ ఎక్సలెంట్గా ఉంది. వుడ్ వర్క్ అయితే చాలా ఎక్కువగా ఉన్నట్టయితే కనిపిస్తుందండి, గ్లాస్ ఫినిషింగ్తో. అదేవిధంగా కబోర్డ్ ఫినిషింగ్తో. స్టవ్ బల్ అయితే ఎల్ షేప్లో రావడం జరిగింది. కింద ట్రేస్ అయితే చాలా వరకు ఎక్కువ వచ్చాయి. స్టవ్ బల్ ఆపోజిట్లో కూడా వుడ్ వర్క్ అయితే ఎక్సలెంట్ కనిపిస్తుందండి, గ్లాస్ ఫినిషింగ్తో. అలాగే నార్మల్ కబోర్డ్ వర్క్, అదేవిధంగా ఒక బల్లలా కూడా వేసారు. దాని కిందన కూడా మనకి కబోర్డ్స్ వచ్చాయి. ఎక్కువగా కబోర్డ్స్ ఉన్నట్టయితే క్లియర్గా తెలుస్తుంది. కిచెన్ చివరిలోని మనకి యూటిలిటీ రూమ్ కింద వచ్చిందండి. అక్కడ మనకి సింగిల్ డోర్ పెట్టేసి ఉంది. యూటిలిటీ రూమ్లోని మనకి సింక్ అయితే ప్రొవైడ్ చేశారు, ట్యాప్ కూడా ఇచ్చారు. ఏమైనా గిన్నెలు కడుక్కోవడానికి వాటికి అయితే ఇక్కడ కూడా మనకి యూజ్ చేసుకోవచ్చు. వెంటిలేషన్ బాగుందండి. అదేవిధంగా దాని ఆపోజిట్లో అయితే ఒక చిన్న బల్లలాగా వేసారు. అదే చిన్న బాక్స్లా కూడా ప్రొవైడ్ చేశారు ఏమైనా ఐటమ్స్ పెట్టుకోవడానికి. మనం ఇక్కడ నుంచి మళ్ళీ డైనింగ్ ఏరియా దగ్గరికి వచ్చేస్తే మనకి స్ట్రైట్గా బెడ్రూమ్స్ కనిపిస్తున్నాయి. ఇది 3 BHK. స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్ మనకు ఒక బెడ్రూమ్ కనిపించింది. బెడ్రూమ్ సైజ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. ఈ బెడ్రూమ్లో ప్లస్ పాయింట్ ఏంటంటే వుడ్ వర్క్ అయితే మొత్తం వాల్ అంతా కూడా చక్కగా చేసి పెట్టారు. క్వాలిటీ కలిగిన వుడ్ వర్క్ అన్నట్టుగా షైనింగ్తో ఫినిషింగ్ కనిపిస్తుంది. అదేవిధంగా ఫాల్ సీలింగ్ కూడా ఎక్సలెంట్ కనిపించిందండి. ఇది 3 బెడ్రూమ్ కదండి. చక్కగా మనకి బెడ్రూమ్ సైజులు అయితే ఎక్సలెంట్ కనిపించాయి. మనకి 6x6 బెడ్ అయితే అన్ని బెడ్రూమ్స్లో కూడా ఫ్రీ మూమెంట్తో పట్టేంత అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ బెడ్రూమ్ నుంచి మనం బయటకు వచ్చేస్తే మనకి గ్రనైట్తో అయితే ఆర్చ్ మోడల్లో అయితే ఒక చిన్న వే కనిపిస్తుంది. అక్కడ మనకి 2 బెడ్రూమ్స్, ఒక హ్యాండ్ వాష్, ఒక కామన్ టాయిలెట్స్ అయితే రావడం జరిగింది.
ఈ పైన కూడా మనకి ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయిందండి. ఏదైతే దారి ఉంటుందో డైనింగ్ ఏరియా పక్కన ఫాల్ సీలింగ్ ఎక్సలెంట్గా ఉంది. కార్నర్ సీలింగు, కన్సోల్ లైట్స్ అన్నీ పెట్టేసి ఉన్నాయి. ఇది కాస్త ముందుకెళ్ళగానే లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూము, రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉంది. ఈ బెడ్రూమ్ సైజు కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తున్నాయండి. ఈ రైట్ సైడ్ బెడ్రూమ్లో కూడా ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయింది. వుడ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ ఫ్లాట్కి అయితే వుడ్ వర్క్ అయితే ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. కంప్లీట్గా ఎక్కడైతే అవకాశం ఉందో అక్కడ వరకు వుడ్ వర్క్ అయితే పెట్టేశారు. అన్ని రూమ్లో అదేవిధంగా హాల్లో అన్నట్లో కూడా మనకు వుడ్ వర్క్ అయితే క్లీన్గా కనిపిస్తుంది. రైట్ సైడ్ అయితే లార్జ్ స్కేల్లో వెంటిలేషన్ ఓపెన్ చేశారు. ఇది రోడ్ సైడ్ వస్తుందండి. ఫ్లాట్ కూడా మనకి రోడ్ బాల్కనీ మోడల్లో వస్తుంది. అలాగే చివర్లో మనకి వాషింగ్ మిషన్ పట్టేంత స్పేస్ ఉంది. ఆ పక్కన హ్యాండ్ వాష్ పెట్టారు. ఆ పక్కన మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. ఆ పైన స్పేస్ ఉంది, ఏదైనా ఐటమ్స్ అయ్యి పెట్టుకోనికి స్టోరేజ్ పర్పస్. అక్కడ కూడా మనకి వెంటిలేషన్ వచ్చిందండి. అంటే ఇదే ఆల్మోస్ట్ మనకి యూటిలిటీ రూమ్ అంత స్పేస్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చండి. ఈ బెడ్రూమ్లో అటాచ్డ్ బాత్రూమ్ ముందు స్పేస్ ఎక్కువ అనిపించింది. అటాచ్డ్ బాత్రూమ్ సైజ్ అయితే మనకి మీడియం సైజులో కనిపిస్తుంది. వెంటిలేషన్ బాగుంది. లార్జ్ స్కేల్లో వెంటిలేషన్ ఓపెన్ చేశారు. ఫ్యాన్ ఒకటి బిగించారు. వెస్ట్రన్ మోడల్ టాయిలెట్స్ అయితే యూజ్ చేశారు. మనం ఈ బెడ్రూమ్ నుంచి బయటకు వచ్చేస్తే మనకి స్ట్రైట్గా అయితే కామన్ టాయిలెట్స్ వచ్చిందండి. లెఫ్ట్ సైడ్ ఒక బాక్స్ లాగా పెట్టి కబోర్డ్ వర్క్ లాగా హ్యాండ్ వాష్ ప్రొవైడ్ చేశారు. మిర్రర్ ఒకటి ఇచ్చారు. ఈ కామన్ టాయిలెట్స్ సైజ్ కూడా మనకి మీడియం సైజులో కనిపిస్తుంది. ఇందులో కూడా మనకి వెస్ట్రన్ మోడల్ టాయిలెట్స్ అయితే యూజ్ చేసినట్టు తెలుస్తుందండి. వాల్ టైల్స్ అయితే ఆల్మోస్ట్ మనకి షవర్ హైట్ వరకు వచ్చేసి వెంటిలేషన్ లార్జ్ స్కేల్లో ఇచ్చారు. అక్కడి నుంచి కాస్త వెనక్కి వస్తే మనకి మూడో బెడ్రూమ్ కనిపిస్తుందండి. మూడో బెడ్రూమ్ సైజ్ కూడా మనకి లార్జ్ స్కేల్లో కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ కంప్లీట్ అయిపోయిందండి. డిఫరెంట్ మోడల్లో చక్కగా లైటింగ్ సెటప్ పెట్టుకోవడానికి వీలుగా ఫాల్ సీలింగ్ చేశారు. వెంటిలేషన్ కూడా బాగుంది. వాల్కి అయితే కంప్లీట్గా వుడ్ వర్క్ అయితే కనిపిస్తుంది. 3 BHK అండి. 3 బెడ్రూమ్ సైజులు కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. హాల్ సైజ్ ఎక్సలెంట్గా ఉంది. కిచెను, యూటిలిటీ అన్నీ కూడా బాగున్నాయండి. లొకేషన్ కూడా అక్కీపాలెము దాల్రాజు సూపర్ మార్కెట్ దగ్గర. ఈ ఫ్లాట్కి అయితే మనకి యూడిఎస్ కింద అన్డివైడెడ్ షేర్ 57 గజాలు వస్తుంది. ఇదొక ప్లస్ పాయింట్ అని చెప్పొచ్చు. అక్కీపాలెంలో 57 గజాలు అంటే మంచి రేటు పలుకుతుంది. ప్రైమ్ లొకేషన్లో ఉందండి. రోడ్ సైడే ఉంది. ఇది రోడ్ బాల్కనీ వస్తుంది. కారిడార్ స్పేస్ కూడా ఎక్సలెంట్గా ఉంది. అయితే ఒక చిన్న మైనస్ ఉందండి. ఈ ఫ్లాట్కి చివర్లోని ఒక గెడ్డలాగైతే పాస్ అవుతుంది. బ్యాక్ సైడు మనకైతే టచ్ అవ్వదు, కానీ మనం ఫ్రంట్ సైడ్ ఉంటాం. బ్యాక్ సైడ్ ఉన్న ఫ్లాట్ వాళ్ళకైతే అది ఏదైనా ఎఫెక్ట్ అవుతుంది, కానీ మన వరకు అయితే రాదు. అదొకటి మనం చూసుకుని తీసుకోవాలి. ధర విషయానికి వస్తే ఇది 88 లక్షలు చెప్తున్నారు. మ్యాక్సిమం ఫిక్స్డ్ ప్రైస్ అన్నట్టుగానే చెప్తున్నారు. ఎందుకంటే యూడిఎస్ ఎక్కువ ఉంది, ప్రైమ్ లొకేషన్లో ఉంది, రోడ్ బాల్కనీ, లార్జ్ స్కేల్లో ఫ్లాట్ అయితే కనిపిస్తుంది. ఈ ప్లస్ పాయింట్లు బట్టి వాళ్ళు ఆ ప్రైస్ చెప్పడం జరుగుతుంది. ఈ ఫ్లాట్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. వీడియో చూడగానే లైక్ చేయండి. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్టయితే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.